రవాణా రంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో రవాణా శాఖ జీవో నెంబర్ 60 తీసుకురావడం విచారకరమని నల్గొండ మ్యాక్సీ క్యాబ్ సీసీ బస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఐతరాజు రమేష్ అన్నారు. జీవో నెంబర్ 60ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రవాణా శాఖ ఇటీవల తీసుకొచ్చిన జీవో నెంబర్ 60కి వ్యతిరేకంగా నల్గొండ మ్యాక్సీ క్యాబ్ సీసీ బస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ గతంలో వివిధ రకాల ట్యాక్సులు 3,000 వరకు ఉండేవని, ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జీవో కారణంగా అవి 11,000కు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్ ట్యాక్స్ పెంచడాన్ని అంగీకరించినప్పటికీ ఫిట్నెస్ ట్యాక్సుల పేరుతో పెంచుకుంటూ వెళ్తున్నారని అన్నారు. రేడియం స్టిక్కర్లు వేయించడానికి తాము సిద్ధంగా ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా అడ్డగోలుగా ట్యాక్సులు పెంచడం సరైంది కాదన్నారు. అసలే అంతంత మాత్రం జీవితాలు గడుపుతున్న తమకు ప్రభుత్వాలు పెంచే పన్నులు భారంగా మారుతున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని తక్షణమే జీవో నెంబర్ 60ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గోగు ఏడుకొండలు, 3T లవన్ కుమార్, 4V లింగస్వామి, నరేష్, లింగస్వామి, వెంకటరెడ్డి, శ్రీధర్ రెడ్డి, శంకరప్ప, నాగరాజు, స్వామి, ప్రసాద్, కృష్ణ, శ్రీను, యాదగిరి, గిరి, బాలు, వెంకటరెడ్డి, SD అహద్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఓనర్స్ అసోసియేషన్ నల్గొండ డిస్టిక్, ఉమ్మడి నల్గొండ డిస్టిక్లో ఉన్న మిర్యాలగూడెం నుంచి ఇక్కడ సూర్యాపేట నుంచి అందరూ వచ్చారు. ఇక్కడ జరిగింది ఏంటంటే, మాకు సంవత్సరానికి ఒకసారి ట్యాక్సీ అనేది 2,800, 3,000 రూపాయలలో ఖర్చు అయ్యేది ట్యాక్సీ ఫిట్నెస్. ఇప్పుడు దాదాపు 11,000 రూపాయల దాకా వస్తుంది. ఈ గ్రీన్ ట్యాక్స్ అనేది కొత్తగా పెట్టిరు. అది దాన్ని ఒప్పుకున్నాక కూడా ఫిట్నెస్ ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నారు. QR కోడ్ అని రేడియం వేస్తే మాకు రేడియం గురించి వెళ్ళి మీకు ఇబ్బందులు అవుతున్నాయి అని అంటే మేము రేడియానికి సిద్ధంగా ఉన్నాం. రేడియం వేయించడానికి 1,500 రూపాయలు రేడియానికి అలా 8,000 రూపాయలు గవర్నమెంట్ వసూలు చేస్తూ ఉంది. దీన్ని కొంచెం మీరు అర్థం చేసుకొని గవర్నమెంట్ మేము మనిషికి ఒక బండి కొనుక్కొని ఏదో బతుకుతున్నాం రోడ్ల మీద. దీన్ని మా మీద ఇంకా బాడని పెంచడం కరెక్ట్ కాదు. పోయిన వాళ్ళు అట్లనే చేసారు, ఈ గవర్నమెంట్ అట్లనే చేసింది. మాకైతే ఎలాంటి లబ్ధి పొందుతలేము. మేము మమ్మల్ని దయ ఉంచి ఇప్పుడన్నా కొంచెం ఫిట్నెస్ ఛార్జీలను తగ్గియాలని కోరుతా ఉన్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లా సీసీ బస్ ఓనర్లు, మ్యాక్సీ క్యాబ్, ట్యాక్సీ ప్లేట్ అందరం కలిసి ఈరోజు ఆ DTC గారికి, మన మంత్రి గారికి విన్నవించుతున్నాము. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మాకు ఫిట్నెస్ చలానా 600 రూపాయల నుంచి 800 రూపాయలు ఉండే. గత ప్రభుత్వం వచ్చి 1,000 రూపాయలు చేసింది. దానికి అదనంగా గ్రీన్ ట్యాక్స్ 250 రూపాయల నుంచి 6,000 చేసింది. ఇప్పుడున్న గవర్నమెంట్ రేడియం స్టిక్కర్ల పేరిట కొత్త జీవో నెంబర్ తీసుకొచ్చి ప్రతి ఒక్క బస్సుకు 6,000 నుంచి 10,000 వసూలు చేసి అదనపు భారం మోపుతున్నారు. దీనివల్ల మేము చాలా నష్టపోతున్నాము. మా ఎందుకు దయించి మాకు ఉన్న కష్టాల నుంచి దయదలిచవలసిందిగా కోరుతున్నాము. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ మధ్యంతర వెహికల్ల మీద దాడులు చేసి గతంలో ఉన్నదాన్ని వదిలిపెట్టేసి ఇప్పుడు మళ్ళీ కొత్త రాగం అందుకొని దాన్ని 8,000 నుంచి 10,000 దాకా చేసి పేదవాళ్ళని బండ్ల మీద బతికేటోళ్ళ మీద దెబ్బ కొడుతున్నారు. ఇది వాళ్ళకు తగదు. కాబట్టి మాకు తక్షణమే దీన్ని ఉపసంహరించుకోవాలని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.